మన భారతదేశంలో అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. బృహదీశ్వర ఆలయాన్ని తమిళ్లో పెరియ కోయిల్ అని అంటారు. అంటే పెద్ద గుడి, బిగ్ టెంపుల్ అని అర్థం. ఈ బృహదీశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 1010 సంవత్సరంలో రాజరాజ చోళులు నిర్మించారు. 2010లో ఈ బృహదీశ్వర ఆలయం 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అందువలన యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీనిని పరిగణించారు. భారతదేశంలోనే అత్యంత పెద్ద శివలింగం ఉన్న శివాలయం. ప్రతి ఆలయంలోనూ విమాన గోపురం అంటే గర్భగుడి ఆలయ గోపురం చిన్నదిగాను, అలాగే రాజగోపురం పెద్దదిగాను ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రాజగోపురం చిన్నదిగాను, విమాన గోపురం మాత్రం పెద్దదిగాను ఉంటుంది. ఈ విమాన గోపురాన్ని 13 అంతస్తులుగా నిర్మించారు. అది కూడాను గ్రానైట్తోనే. దీని ఎత్తు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. శివలింగం ఎత్తు దాదాపు 3.7 మీటర్స్ ఎత్తు ఉంటుంది. అలాగే 20 టన్నుల బరువు ఉంటుంది. గుడి ముందు ఉన్న నందీశ్వరుని ఎత్తు 2.6 మీటర్స్ ఎత్తు ఉంటుంది. అలాగే 20 టన్నుల బరువు ఉంటుంది. గోపురం యొక్క కలశం 80 టన్నుల బరువు ఉంటుంది. ఇవి అన్నీ ఏకశిలతో నిర్మించబడినవే. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్తో నిర్మించిన శివాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ బృహదీశ్వర ఆలయం. బృహదీశ్వర ఆలయానికి ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే కుడివైపు వినాయకుడు టెంపుల్స్ కూడా ఉంటాయి. బృహదీశ్వర ఆలయం గోడల బయట దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడి విగ్రహాలు కూడా ఉంటాయి. అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, వరుణుడు, నైరుతి, ఈశాన్యుడు, యముడు మొదలగు దేవతా విగ్రహాలు కూడా చెక్కి ఉంటాయి. రాజరాజ చోళుని కుమారుడు మొదటవ రాజేంద్ర చోళుడు చోళపురంలోని గంగైకొండ అనే ఒక బృహదీశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. రాజేంద్ర చోళుడు వాళ్ళ నాన్న మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించారు. 2 శిల్పకళలు ఒకే విధంగా ఉంటాయి. యునెస్కో వాళ్ళు 2010 సంవత్సరంలో గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్గా 3 టెంపుల్స్నైతే పరిగణించారు. దానిలో ఒకటి బృహదీశ్వర ఆలయం అయితే, రెండవది రాజేంద్ర చోళుడు నిర్మించిన గంగైకొండలోని బృహదీశ్వర ఆలయం. అలాగే కుంభకోణంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించిన ఐరావతేశ్వర ఆలయం. మీరు శ్రీరంగం నుంచి తంజావూరు వెళ్ళాలనుకుంటే తంజావూరు బస్టాండ్లో అయితే బ్యాగ్స్ పెట్టడానికి ఎలో ఉండదు. కానీ తంజావూరు సెంట్రల్ బస్టాండ్ అయితే దగ్గర. ఇక్కడ బిగ్ టెంపుల్కి మీరు తంజావూరు సెంట్రల్ బస్టాండ్కి వచ్చి అక్కడ మనం లగేజ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ టెంపుల్ని కూడా చూసుకొని వెళ్తే మనకి టైం అయితే సరిపోతుంది. మాకైతే ఒక 1 డే శ్రీరంగము తంజావూరు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇది దక్షిణామూర్తి విగ్రహం ఉంటుందన్నమాట. పైన అందరూ అది చూడడానికి వెళ్తున్నారు. అలాగే కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అక్కడ మహావారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది. ఇక్కడ టెంపుల్ పైన ఉన్న కలశం అయితే మాత్రం 80 టన్నుల బరువు ఉంటుంది అనుకుంటున్నాం కదా. అది అయితే 4 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు కింద వేసి ఆ టైంలో ఏనుగుల ద్వారా దాన్ని అక్కడికి తీసుకెళ్లారని చెప్తూ ఉంటారు. ఆ టైంలో సిమెంట్ కానీ ఉక్కు కానీ ఏమీ లేని ఆ టైంలోనే ఇలాంటి విగ్రహాలు కట్టడం చాలా గ్రేట్. అది భారతదేశానికి చెంది ఉండడం ఇది ఇంకా గ్రేట్ కదా. చిన్నప్పుడు స్కూల్లో కూడా బృహదీశ్వర ఆలయం గురించి అందరూ చదువుకునే ఉంటారు. అదేవిధంగా కొంతమంది స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ గురించి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చాలామంది స్కూల్ వాళ్ళు అయితే ఇక్కడ మాకు కనిపించారు. అలాగే కొంతమంది భరతనాట్యం వస్త్రధారణలో కూడా కనిపించారు. వీళ్ళు దేవుడి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పార్క్ ఉంటుంది. అది చిన్నపిల్లలు అయితే ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ డే అయితే మాత్రం శ్రీరంగము తంజావూరుని అయితే కవర్ చేసాము.
అలాగే ఇప్పుడు తంజావూరు నుంచి కుంభకోణం అయితే బయలుదేరాము మేము. మధ్యలో జగన్నాథ స్వామి కనిపించారు. ఇది పాపనాశనం రూట్ నుంచి వెళ్తుంది కుంభకోణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.